ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఏది బెస్ట్ అంటే చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం ఇడ్లీ అని చెప్తారు. ఎందుకంటే ఇందులో నూనె ఉండదు మరియు ఆవిరి ద్వారా వండుతారు. ఇడ్లీ జీర్ణ రుగ్మతల లేదా కొలెస్ట్రాల్ సమస్యలను కలిగించదు కాబట్టి ఇది ఉత్తమమైన అల్పాహారంగా చెప్పబడింది. కానీ ఈ రోజుల్లో టైం లేక లేదా మన బద్ధకం వల్ల చాలా మంది ఇడ్లీ పిండి, దోశల పిండిని రెడీమేడ్గా బయట నుంచి కొనుక్కుంటున్నాం. కానీ వీటి వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? గ్రైండర్లు వచ్చిన తర్వాత పిండి రుబ్బే పని తప్పింది అని అనుకునే లోపే రెడీమేడ్ పిండ్లు వచ్చి ఇంట్లో ఉన్న వారిని ఇంకా బద్ధకస్తులుగా చేశాయి. అంతేకాదు అందులో ఉండే చెత్తా చెదారం వల్ల మనిషి అనారోగ్యం పాలు కూడా అవుతున్నారు. ఈ రెడీమేడ్ పిండ్లు కొంతమంది చాలా మంచి క్వాలిటీగా ఇస్తున్నా ఎక్కువ శాతం మంది అశుభ్ర వాతావరణంలో వీటిని రుబ్బడం వల్ల రోగాలను డబ్బులిచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. మన ఇంట్లో అయితే పిండి రుబ్బుకునే రోలు గాని గ్రైండర్ గాని శుభ్రంగా కడిగేస్తాం. మనం కూడా శుభ్రంగా ఉంటూ పిండిని రుబ్బుతాం. కానీ బయట దుకాణాల్లో విక్రయించే పెద్ద గ్రైండర్లు ఎంత శుభ్రంగా ఉంటాయో ఎవరికి తెలుసు? పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మరియు గ్రైండర్ కడిగేటప్పుడు శుభ్రమైన నీటిని వాడాలి. లేదంటే ఎకోలి బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది మెత్తగా పిండి చేసేటప్పుడు ఇడ్లీ మరియు దోశ పిండిలో చేరి పిల్లల్ని పెడతాయి. ఈ ఎకోలి బ్యాక్టీరియా ప్రభావం వల్ల దీర్ఘకాలిక కడుపు నొప్పి, విరేచనాలు, శరీరం పొడిబారడం, వాంతులు, మూర్ఛ, గ్యాస్ట్రిక్ వ్యాధి, తల తిరగడం వంటి ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మేము ప్రతిరోజు ఇడ్లీ మరియు దోశ మాత్రమే తింటాము. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. కానీ బయట షాపుల నుంచి కొనే ఇడ్లీ పిండిలో ఉండే బ్యాక్టీరియా పిండిని ఉడకబెట్టిన పూర్తిగా నశించదు. అంతేకాదు ఈ పిండికి వాడే బియ్యం నాణ్యమైనవేనా? అందులో రాళ్ళు, పురుగులు లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేశారా లేదా? ఇలాంటివి కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలు బయట కొనే పిండికి సంబంధించి నెగిటివ్గానే కనిపిస్తాయి. ప్రస్తుతం రెడీమేడ్ పిండి అనేది పెద్ద వ్యాపారంగా మారింది. ప్రతి ఒక్కరూ రోడ్ సైడ్ చిన్న టేబుల్ వేసుకొని కూడా వీటిని అమ్మేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరి ఇలాంటి టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.